బీజేపీ అంబేద్కర్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ ఈరోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పైన పార్లమెంట్లో నిండు పార్లమెంట్ సభలో ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేసిండో దానికి అమిత్ షా గారు బేషరతుగా క్షమాపణ చెప్పి ఆయన వెంటనే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలి. ఎందుకంటే అంబేద్కర్ గురించి ఏం తెలుసా అండి అమిత్ షాకి? తీహార్ జైల్లో ఉన్న ఆయనకి ఏం తెలుసా అండి? ఆయన ఎన్ని డిగ్రీలు చదివిండి ఆయనకు తెలుసా అండి? ఒక్క డిగ్రీ అయినా ఆయనకు ఉందా అండి? అంత మహానుభావుడు తన కుటుంబాన్ని త్యాగం చేసి భార్య పిల్లల్ని త్యాగం చేసి తన సంతానం చనిపోతున్నా కూడా ఈ దేశ బహుజనుల కోసం బయట దేశంలో ఉన్నత విద్యను అభ్యసించి వచ్చి రాజ్యాంగం రాసి ఏ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అమిత్ షా హోంమంత్రిగా ప్రమాణం చేసిండు ఆ రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ని అవమానిస్తాడండి. ఎంత కంటకావరం అండి ఆయనకి. బాగా అధికారం మదం నెత్తికెక్కింది వీళ్ళందరికీ. మోడీ కానీ అమిత్ షా కానీ బహుజనుల్ని అనగదొక్కాలని చూస్తున్నారు, ముఖ్యంగా దళితుల్ని అనగదొక్కాలని చూస్తున్నారు. అంటే ఈ కక్ష సాధింపు చర్యలుగా చూసుకోవచ్చా? కక్ష చర్యలు కాదండి, అంబేద్కర్ గారిని అవమానించడం ఏంది? వీళ్ళు రాజకీయంగా ఏమైనా ఉంటే వాళ్ళ ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి, మా రాహుల్ గాంధీ గారు ఉన్నారు, మేడం ప్రియాంక గారు ఉన్నారు, వాళ్ళని ఎదుర్కోమనండి. వాళ్ళని ఎదుర్కొనే ధైర్యం లేక దమ్ము లేక చావజచ్చి అమిత్ షా గారు అంబేద్కర్ పైకి డైవర్షన్ చేసి మాట్లాడుతున్నారు. ఇది చాలా తప్పు. అంబేద్కర్ గారు తన సొంత సంతానాన్ని కోల్పోయిండు రాజ్యాంగం రాయడం కోసం. ఈ అమిత్ షా వాళ్ళ కొడుకుని ఐసీసీ చైర్మన్ చేసిండు. ఇదే అండి ఆయనకి ఏం పోలిక ఉందండి? ఆయనలో కాలు గోటు కూడా పనికిరారు అమిత్ షా. వెంటనే కేంద్ర మంత్రి రాజీనామా చేసి యావత్ భారతదేశ బహుజనులందరికీ కూడా బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈ విధంగా కోరుకుంటున్న కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఎస్సీ